నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏడాది పూర్తి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించనున్న ప్రభుత్వం ఇసుక మాఫియాను పారదోలాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం కొత్త ఐటీ విధానానికి ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం సమగ్ర ప్రణాళికతో రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణపై గవర్నర్కు కేసీఆర్ నివేదిక తెలంగాణలో అక్రమార్కుల చింతకు ఆసరా పింఛన్లు అనర్హుల ఖాతాల్లోకి ఏటా 500 కోట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడి పెట్రోల్ బంకుల యజమానులతో ఫలించిన ఏపీ సర్కారు చర్చలు బంద్ ఉపసంహరణ యనమలతో సంప్రదించిన తర్వాత అదనపు పన్నుపై నిర్ణయం ఐరాస వేదికపై పాకిస్తాన్కు ధీటుగా బదులిచ్చిన భారత్ ఉగ్రవాద నిర్మూలనే శాంతికి ఏకైక మార్గమని సుష్మా స్పష్టీకరణ అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం ఓరెగాన్ రాష్ట్రంలోని కళాశాలలో ఉన్మాది వీరంగం 13 మంది మృతి సఫారీలతో సమరానికి సిద్ధమైన భారత జట్టు నేడు ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య తొలి T20 ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం విజయవాడలో సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం నూతన ఐటీ విధానానికి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం 36,000 కోట్లవుతుందని, ఈ మేరకు ధరలు పెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు పచ్చజెండా ఊపింది. విజయవాడలో దాదాపు 8 గంటల పాటు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేక కీలక అంశాలపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది తెలంగాణలో ఉంటున్న వారు 2015 జూన్ 2లోగా స్వరాష్ట్రానికి తరలివస్తేనే స్థానికత కల్పిస్తామని స్పష్టం చేసింది. రాజధాని అమరావతికి ఈ నెల 22వ తేదీన దసరా రోజు మధ్యాహ్నం 12:35 నుంచి 12:45 మధ్య శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాల లావాదేవీలు పెరిగేలా భారీగా వ్యాట్ తగ్గించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రైతులకు దాదాపు 13.5 కోట్ల మేర పాత రుణాలు మాఫీ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కన్స్ట్రక్షన్ తీసుకుంటే దాని మీద దాదాపు కన్క్లూజన్ వచ్చారు. ఆ కన్క్లూజన్ ఏంటంటే అంతకుముందు వాళ్ళు యాక్చువల్ గా 3000 ఏకర్స్ యాక్చువల్ గా మాకు ఇచ్చేస్తే పూర్తిగా మేము డెవలప్ చేస్తామన్నారు. అయితే మాకు అలా కుదరదని యాక్చువల్ గా చెప్పడం జరిగింది. దాని మీద మన యొక్క గవర్నమెంట్ అంటే సిఆర్డిఏ వాళ్ళ యొక్క కొన్ని కంపెనీలు అసోసియేట్ అయ్యి యాక్చువల్ గా కంబైన్డ్ గా చేసి దానికి యాక్సెప్ట్ చేశారు. ల్యాండ్ కూడా మన సిఆర్డిఏ పేరుతోనే ఉంటుంది. నీరు ప్రగతి కార్యక్రమాన్ని నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. తాజా లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 36,000 కోట్ల రూపాయలకు పైనే అవుతుందని అంచనా వేసిన నిపుణుల కమిటీ ఆ మేరకు ధరలు పెంచాలంటూ చేసిన సిఫార్సును మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో భూసేకరణ పునరావాసాలకే అధిక మొత్తం ఖర్చు కానుంది. 2005-06 పోలవరం ప్రాజెక్ట్ లెక్కలు తీసుకున్నప్పుడు 10,151 కోట్లు, అదే 2011-10-11కి 16,010 కోట్లకు వచ్చింది. అంటే 2005-06 నుంచి 2010-11కి 10,151 కోట్ల నుంచి 16,010 కోట్లకు వచ్చింది. ఈ రోజు 15-16 SSR లెక్కలు తీస్తే సుమారు 30,000 కోట్లు దాటే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద కూలంకషంగా ప్రతి కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి ఎక్స్పర్ట్ కమిటీని కూడా పోలవరం ప్రాజెక్టు 2 సార్లు పంపించి ఇవాళ ఈ కాస్ట్ ఓవర్ రన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ R&R 4-5 రెట్లు పెరుగుతూ ఉంది. రైతులకు వ్యవసాయ పనిముట్లపై రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరిన్ని ప్రోత్సాహకాలతో కొత్త ఐటీ విధానాన్ని ఆమోదించింది. ఇసుక మాఫియాను పారదోలాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తక్కువ ధరకు సకాలంలో ఇసుక అందేలా చేయడంపై చర్చించింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుపైన అమాత్యులు సమాలోచనలు జరిపారు. పోలీస్ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, ఆ శాఖ అధికారులు ఎవరి మాటను ఖాతరు చేయడం లేదని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై ఏడాదైన వేళ నేటి నుంచి వారం రోజుల పాటు స్వచ్ఛ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ప్రజలంతా మమేకమయ్యేలా పకడ్బందీ చర్యలతో సిద్ధమైంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ప్రచార ఆర్భటం కోసం కాకుండా ఒక బాధ్యతగా చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గుంటూరు వేదికగా జరిగే కార్యక్రమంలో స్వచ్ఛత ఆవశ్యకతను, ప్రభుత్వ లక్ష్యాలను వెల్లడించనున్న చంద్రబాబు ఆ తర్వాత గుంటూరు సమగ్ర వైద్యశాలను పరిశీలిస్తారు.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే క్లీనింగ్ వరకే కాదు, మన మైండ్స్ లో కూడా ప్యూరిటీ ఉండాలి. మైండ్ లో ప్యూరిటీ లేకుండా మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీద చీపురు కట్టబట్టుకొని యాక్ట్ చేస్తే దానివల్ల ఫలితాలు రావు. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్ హౌ టు బ్రింగ్ ప్యూరిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రజల నుంచి రావాలా, పిల్లల నుంచి రావాలా, రాజకీయ నాయకుల నుంచి రావాలా, ఆఫీసర్స్ రావాలా, అందరిలో కూడా ఆ ప్యూరిటీ రావాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆ స్వచ్ఛత అందరిలో నుంచి రావాలి. అందరూ కలిసి పనిచేయాలి, నీతి నిజాయితీగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణతో పాటు వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు తెలిపారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గురువారం రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన కేసీఆర్ గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణపై నివేదిక సమర్పించినట్లు తెలిసింది. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలనే వినతులు వస్తున్నాయని, ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించడం సహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరువు మండలాలను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుతో పాటు మండలాలను గుర్తించే జాబితా పంపాల్సిందిగా కోరుతూ కలెక్టర్లకు లేఖలు రాయనుంది. కరువు మండలాలను గుర్తిస్తే పంట నష్టపోయిన రైతులకు పరిహారం లభించే అవకాశం ఉంది. గత ఏడాది కరువు మండలాలను గుర్తించలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం ముందుగానే ప్రక్రియను ప్రారంభించింది. వర్షపాతం, ఉపగ్రహ సమాచారం వంటి 6 అంశాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటిస్తారు. గతంలో 50% కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలనే నిబంధనను కేంద్రం తాజాగా 33% తగ్గించింది. తెలంగాణలో ఆసరా పథకంపై జరిపిన సమగ్ర పరిశీలనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. 24 మండలాల పరిధిలోని 717 గ్రామాల్లో జరిపిన తనిఖీల్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. పింఛన్ల కోసం 65 ఏళ్లు పైబడిన వారినిగా వయసు మార్చుకోవడం, భర్త ఉన్నా వితంతువుగా దరఖాస్తు చేసుకుని పింఛను పొందడం, ఏటా లక్షల ఆదాయం ఉన్న నిరుపేదలుగా చూపడం, నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగులుగా మారడం వంటి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, 4 చక్రాల వాహనాలు ఉన్నవారు కూడా ఆసరా పథకంలో లబ్ధిదారులుగా మారారు. అనర్హుల ఖాతాలోకి ఏడాదికి కనీసం 500 కోట్ల రూపాయలు వెడుతున్నట్లు అంచనా. పరిశీలనలో అక్రమాలు తేలినందున మొత్తం పింఛన్లను పరిశీలించాకే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాజధాని అమరావతి సమీపంలోని గుంటూరు నగరాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలో మున్సిపాలిటీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆదాయ మార్గాలుగా మలుచుకోనుంది. మెరుగైన సదుపాయాలతో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి చేయనుంది. మహానగరాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కొరత, భూముల లభ్యత, సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర సర్కారు అవలంబించిన భివండి అభివృద్ధి హక్కు బదిలీ విధానం అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో డీజిల్పై వ్యాట్ పెంపును నిరసిస్తూ చేపట్టిన నిరవధిక సమ్మెని పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు విరమించారు. ఎస్మా ప్రయోగించి బంకులను స్వాధీనం చేసుకుంటామన్న సర్కారు హెచ్చరికతో పాటు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీతో పట్టుబీడారు. పెట్రోలు ధరలు తగ్గడం వల్ల వ్యాట్ను తగ్గించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కారు పొరుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న జిల్లాల్లో వ్యాపారం సరిగ్గా లేని బంకులను మాత్రం పరిశీలిస్తామని చెప్పింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మరోమారు యాజమాన్యాలతో చర్చించిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఆర్థిక మంత్రి యనమల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. లారీ యజమానులు మాత్రం తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ బంక్స్ అందరికి కూడా ఓపెన్ చేసి ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఇబ్బంది లేకుండా చెప్పడం కోరటం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించి అట్లానే మేము సహకరిస్తామండి, మా డిమాండ్స్ కూడా రేపు పరిశీలించమని కోరటం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి మంత్రి గారు రావడంతోనే మేమందరం కూడా కూర్చొని ఆలోచించి వారికి సంబంధించిన విషయాల్లో కోఆపరేట్ చేసి మేము ముందుకెళ్తామని తెలియపరుస్తాం. జేఏసీ తరపున ఇచ్చిన 11 డిమాండ్లో 10 డిమాండ్లు మాకు ఫారం బి, ఫారం ఎఫ్, ఫైర్ లైసెన్సులు, అట్లాగే ట్యాంకర్ల మీద వ్యాట్ ఇవన్నీ రద్దు చేయడం అనేది జరిగింది. అట్లాగే ₹4 వ్యాట్ విషయం హామీ ఇచ్చిన మీదట మేము ఈ బంద్ని ప్రజల కొరకు విరమించుకోవడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మనస్ఫూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగాకు ట్రేడర్లకు హితబోధ చేశారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సెప్టెంబర్ నెలాఖరులోగా పొగాకు బోర్డు ద్వారా మొత్తం కొనుగోళ్లు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినా ఇంకా పూర్తిస్థాయి కొనుగోళ్లు జరగకపోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ట్రేడర్ల బాధ్యతారాహిత్యమన్న చంద్రబాబు తక్షణం స్పందించి సరుకు కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో వారు ట్రేడింగ్ చేయకుండా నిషేధిస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వారానికి 10 మిలియన్ కిలోల చొప్పున మొత్తం 3 వారాల్లో వేలం ప్రక్రియ పూర్తి చేసి అధీకృత అనధికృత పొగాకు సరుకంతా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాంకేతికత, నిరంతర శ్రమ, వినూత్న ఆలోచనలతో గ్రామాలను స్మార్ట్గా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడాలని, సమాజం కూడా ఎదిగినప్పుడే నిజమైన ప్రగతి సాకారమవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో సాధారణ భాగస్వాములు 7,978 ఉంటే అందులో సెక్టోరియల్ భాగస్వాముల సంఖ్య 4,768 వరకు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇప్పటికే 300 కోట్ల రూపాయల నిధులు సేకరించినట్లు చెప్పిన ఆయన వచ్చే సంక్రాంతి నుంచి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అవార్డులు ప్రకటిస్తామని చెప్పారు. నిర్దిష్ట వ్యవధిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 35,200 కోట్ల రూపాయలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి ఈ ఏడాది జూన్ 10న ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. భూసేకరణ అనుమతులు, రాష్ట్ర జాతీయ రహదారుల గుండా కాలువలు వెళ్లడం, సకాలంలో నిధుల అందజేత తదితర అంశాల్లో జాప్యం జరిగితే వ్యయం పెరిగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. స్వదేశీ, విదేశీ సంస్థలతో సంప్రదింపులు సాగించేందుకు 3 విభాగాలను ఏర్పాటు చేసింది. పరిశ్రమల సాధనకు నిర్దేశించిన ప్రత్యేక అధికార బృందాల నేతృత్వంలో ఓవర్సీస్ రీజనల్ కంట్రీ డెస్క్లను పేరిట ఇవి ఏర్పాటయ్యాయి. చైనా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్కు ఓ విభాగం, కెనడా, మెక్సికో, ఇతర పశ్చిమ దేశాలకు ఓ విభాగం, స్వదేశీ, గల్ఫ్ సంస్థల నుంచి పెట్టుబడుల కోసం 3వ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లోని అధికారులు వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులకు నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించి తెలంగాణలో వారి పర్యటనలకు ఏర్పాట్లు చేస్తారు. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సాగరమాల ప్రాజెక్టును రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసేందుకు సీనియర్ ఉన్నతాధికారులు, నిపుణులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ నియమించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. నౌకాశ్రయాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగరమాల ప్రాజెక్టును కేంద్రం తలపెట్టింది. పోర్టులను పారిశ్రామిక వాడలకు అనుబంధంగా తీర్చిదిద్దడం, రైలు, రోడ్డు, దేశీయ జల రవాణా మార్గాలను అంతర్జాతీయ జల రవాణా మార్గాలకు అనుసంధానించడం ద్వారా ఈ ప్రాంతాలన్నీ ఆర్థికంగా బలపడేలా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తూర్పు తీరంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టు క్లస్టర్లను ఇందులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. జాతీయ స్థాయి కమిటీలలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలతో సమన్వయం కోసం ఈ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బృహత్తర జలహారం పథకాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ కొనియాడారు. ఇలాంటి పథకాలకు కేంద్ర మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బేగంపేటలోని ఓ హోటల్లో బీరేందర్ సింగ్తో భేటీ అయిన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న గ్రామజ్యోతి, జలహారం, స్వచ్ఛ భారత్ పథకాలను వివరించారు. అనంతరం భాజపా హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తే సాయం చేయడానికి కేంద్రం సిద్ధమని తెలిపారు. చౌదరి బీరేందర్ సింగ్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ గురించి, అదేవిధంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అభియాన్ కింద మరి చేస్తున్న కార్యక్రమాల గురించి, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో వారు తీసుకొస్తున్న మార్పులు, మనం గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మరి చాలా విషయాలు వారు తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా మాకు కూడా చాలా సూచనలు కూడా వారు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా తమ మద్దతు ఉంటుందని. జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష జేఈఈలో ఇంటర్ మార్కులకు ఇస్తున్న 40% వెయిటేజీని రద్దు చేసే విషయమై ముందడుగు పడింది. వరంగల్ ఎన్ఐటీలో గురువారం ఎన్ఐటీ సైన్స్ విద్యా పరిశోధనల జాతీయ మండలి సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆధ్వర్యంలో ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సిలింగ్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి ఎన్ఐటీ విద్యార్థులకు ఫీజులను పెంచినందున వారికి వడ్డీ లేకుండా 100% రుణాలు ఇవ్వాలని తీర్మానించారు.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ స్పందన తూతుమంత్రంగా ఉందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సభను అర్ధాంతరంగా వాయిదా వేసి ప్రభుత్వం పారిపోయిందన్న ఆయన చర్చ తర్వాత కూడా తెరాస ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించలేకపోయిందని పేర్కొన్నారు. ఏకమొత్తంలో ఒకేసారి రుణమాఫీ చేయాలని, ప్రైవేటు అప్పులపై 2 ఏళ్ల మారటోరియం విధించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న రోగాలకు సైతం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతున్న భయంకర పరిస్థితిని చక్కదిద్దడానికి భారత చిన్న పిల్లల వైద్యుల సంఘం కృషి చేస్తోంది. యాంటీ మైక్రోబయోకాన్ పేరుతో ఈ సంస్థ హైదరాబాద్లో తలపెట్టిన 3 రోజుల జాతీయ సదస్సును నేటి నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు భారత పీడియాట్రిక్స్ సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ సుదర్శన్ రెడ్డి వివరించారు. అందరి ప్లేగ్ అనుకో, కలరా అనుకో, టైఫాయిడ్ అనుకో, టీబీ అనుకో, చాలా మంది ఈ జబ్బులకు మరణించేవాళ్ళు. ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కాపాడుకోగలుగుతున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం, అవసరం లేకున్నా వైడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, పెద్ద పెద్ద యాంటీబయాటిక్ వాడము, జనానికి అవగాహన లేక యాంటీబయాటిక్స్ అడగడము, విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మనకు ఎక్కువ యాంటీబయాటిక్స్ కొత్తవి తయారు కావట్లేదు, ఉన్నవి సరిగా పనిచేయకుండా నిరుపయోగం అవుతున్నాయి, రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం. ఐక్యరాజ్య సమితి వేదికగా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేవనెత్తడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్కు గట్టిగా చురకలంటించారు. శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉందని సుష్మా పిలుపునిచ్చారు. कल इसी मंच से पाकिस्तान के प्रधानमंत्री जी ने पाकिस्तान और भारत के बीच शांति पहल का एक 4 सूत्रीय प्रस्ताव रखा था. मैं उसका उत्तर देते हुए कहना चाहूँगी, 4 सूत्रों की ज़रूरत नहीं है, एक ही सूत्र काफ़ी है. आतंकवाद छोड़िए और बैठकर बात करिए. यही एक सूत्र सारी समस्याओं का समाधान कर देगा. वो राष्ट्र जो आतंकवादियों को आर्थिक मदद देते हैं, उनको सुरक्षित ठिकाने उपलब्ध करवाते हैं, उन्हें प्रशिक्षण देते हैं, उन्हें हथियार मुहैया कराते हैं या उनके अभियानों में उन्हें सहायता देते हैं, अंतर्राष्ट्रीय समुदाय को ऐसे राष्ट्रों के खिलाफ खड़ा होना पड़ेगा. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఒరెగాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అంబక్వా కమ్యూనిటీ కళాశాలలో ఓ ఉన్మాది విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది విద్యార్థులు మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులపైన ఉన్మాది కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉన్మాది మరణించాడు. ఈ కాల్పుల ఘటనతో తరగతి గదులన్నీ రక్తసిక్తమయ్యాయి. దాదాపు 100 ఎకరాల్లో విస్తరించిన ఈ కళాశాలలో 3000 మంది చదువుతున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏడాది పూర్తి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించనున్న ప్రభుత్వం. ఇసుక మాఫియాను పారదోలాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం. కొత్త ఐటీ విధానానికి ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం. సమగ్ర ప్రణాళికతో రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణపై గవర్నర్కు కేసీఆర్ నివేదిక. తెలంగాణలో అక్రమార్కుల చింతకు ఆసరా పింఛన్లు. అనర్హుల ఖాతాల్లోకి ఏటా 500 కోట్లు. సామాజిక తనిఖీల్లో వెల్లడి. పెట్రోల్ బంకుల యజమానులతో ఫలించిన ఏపీ సర్కారు చర్చలు. బంద్ ఉపసంహరణ. యనమలతో సంప్రదించిన తర్వాత అదనపు పన్నుపై నిర్ణయం. ఐరాస వేదికపై పాకిస్తాన్కు ధీటుగా బదులిచ్చిన భారత్. ఉగ్రవాద నిర్మూలనే శాంతికి ఏకైక మార్గమని సుష్మా స్పష్టీకరణ. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. ఒరెగాన్ రాష్ట్రంలోని కళాశాలలో ఉన్మాది వీరంగం. 13 మంది మృతి. సఫారీలతో సమరానికి సిద్ధమైన భారత జట్టు. నేడు ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య తొలి 2020.